హలో అందరికీ, నేను ఇంటి దగ్గరే ఉండు రికార్డ్ బుక్స్ రాస్తున్నాను. ఏంటి అనేది వీడియోలో మొత్తం చెప్తాను, స్కిప్ చేయకుండా చూసేయండి. నేనైతే ఈ రికార్డ్ బుక్ ఒక తెలిసిన అక్కయ్య అట్లా ఇస్తే తీసుకున్నాను అన్నమాట. అంతకుముందు యాడ్స్ వచ్చాయి కదా, ఇంటి దగ్గరే ఉండు రికార్డ్స్ బుక్స్ రాసుకోవచ్చు, కానీ ముందు 25 పే చేయాలి అట్లా అంటే నేను అస్సలు నమ్మకపోయేదానేమో, మళ్ళీ మనీ రిటర్న్ వస్తాయో లేదో అంత ఫేక్ అని. కానీ ఇది తెలిసిన అక్కయ్య వాళ్ళ ద్వారా అట్లా వాళ్ళు రాశారు, సో అందుకే నేను తీసుకున్నాను. ముందు మనీ 25 అయితే పే చేయాలి, పే చేశాను. కానీ మనం అనుకున్నంత ఈజీ అయితే ఉండదు, చాలా హార్డ్ వర్క్. మనం కాలేజెస్లో ఉన్నప్పుడు ఫిజిక్స్ రికార్డ్స్ అట్లా ఉండేవి కదా, అవి చాలా ఈజీగా అయిపోతాయి. కానీ ఇది అస్సలు కాదు, మొత్తం బుక్ అంతా తీరి అసలు వాళ్ళ టైం కూడా చాలా తక్కువ ఇస్తారు, 10 days ఇస్తారు, కొన్ని అయితే 6 days కూడా ఉంటాయి అసలు. కానీ వాళ్ళ మాటలు చెప్పినప్పుడు ఈజీగా రాయలేవా, రాస్తామని అట్లా చెప్తారు, కానీ మనం అస్సలు నమ్మకూడదు. చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేయాలి. అసలు నైట్ అవుట్ చేసి మరి రాశాను, 25 కట్టా కదా అందుకే. ఇది రియలా ఫేకా అంటే రాసే వాళ్ళకు రియల్, రాయని వాళ్ళకు ఫేక్. జనరల్గా చెప్పానంటే ఎవ్వరు ఇంత తక్కువ టైంలో ఇంత బుక్ అసలు రాయలేరు. ఇంకా మెయిన్గా హౌస్ వైఫ్స్ అయితే అస్సలు రాయలేరు, ఇంట్లో వర్క్ చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ అస్సలు రాయలేరు. కానీ మనం బయటికి వెళ్ళి ఏ వర్క్ చేయలేము కదా, కనీసం ఇట్లా ఇంటి వద్దే ఉంటూ రాసుకుంటే మనీ ఏం చేసుకోవచ్చు అనే ఆశతో రాస్తాము. కానీ ఇదైతే స్టూడెంట్స్కి అయితే బెస్ట్ అని చెప్పచ్చు, బట్ మనకైతే చాలా కష్టము. కానీ నేనైతే రాశాను. ఇక మనీ అయితే రావడం చాలా టైం పడుతుందంట, 1.5 month అట్లా పడుతుంది అనేసరికి ఊరుకున్నాను. మనీ వచ్చాక మళ్ళీ నేను మళ్ళీ షార్ట్ వీడియోలో చెప్తాను. కానీ ఇలా రాయడం, రికార్డ్ బుక్స్ రాయడం రియలా ఫేకా అంటే రాసే వాళ్ళకైతే రియల్, రాయని వాళ్ళకి ఫేక్. ఇదైతే చెప్తాను 100%. ఎందుకంటే ఇంత థియరీ ఉన్న రికార్డ్స్ అయితే అసలు ఎవరు జనరల్గా రాయలేరు, చాలా కష్టపడితేనే రాయగలరు. అందుకే చాలామంది ఫేక్ అనుకుంటారు, రాయలేరు కాబట్టి వాళ్ళ మనీ పోతాయి కాబట్టి వాళ్ళు ఫేక్ అనుకుంటారు. రాసే వాళ్ళు అయితే రియల్ అన్నమాట. 100% అయితే కష్టపడాలి, కష్టపడితేనే రాయగలుగుతారు. ఇది అన్నమాట రికార్డ్ బుక్స్ గురించి. రికార్డ్ బుక్స్ అంటే రికార్డ్స్ మనం కాలేజీలో ఉన్నట్టయితే అస్సలకే ఉండవు. ఇవి అయితే చూసారు కదా పేజెస్ ఎట్లున్నాయో, చిన్న చిన్న థియరిటికల్గా అట్లా. మళ్ళీ మనీ రావడానికి కూడా చాలా టైం పడుద్ది. నా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.